తెలంగాణలో సాగునీటి ప్రాజెక్టులకు సంబంధించిన వ్యవహారంలో తెలంగాణ రాజకీయాల్లో ముఖ్యంగా ప్రధాన ప్రతిపక్ష నాయకుడు కేసీఆర్ అట్లాగే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మధ్య మాటల యుద్ధం ఎక్కడి దాకా వెళ్తుందంటే ఒకరు తోలు తీస్తా అంటే మరొకరు నాలుక కోస్తానే దాకా వెళ్ళిపోయింది. ఇది నిజంగా అంటే ఈ భాష మాట్లాడవచ్చునా లేదా అనేది వ్యవహారం, అది ఇష్యూ సబ్జెక్టు వేరు. బట్ ఇక్కడ సమస్య ఏంటంటే దాని తీవ్రత. అంటే పాలమూరు రంగారెడ్డి ఈ జిల్లాలకు దక్షిణ తెలంగాణకు కేసీఆర్ హయాంలో అన్యాయం జరిగిందన్నది కాంగ్రెస్ వాదన, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వాదన. అట్లా కాదు, మేమున్న హయాంలోనే మేము దీన్ని అంటే ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాకు సంబంధించిన అంటే కృష్ణా జలాల్లో ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాకు రావాల్సిన వాటాకు సంబంధించి తాము చిత్తశుద్ధితో పోరాడినట్లుగా ఇప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవహరించడం లేదు అని బీఆర్ఎస్ చెప్తోంది. సరే, రాష్ట్ర అసెంబ్లీలో ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రజెంటేషన్ ఇస్తే దానికి కౌంటర్గా మాజీ మంత్రి ఇరిగేషన్ శాఖ నిర్వహించిన మాజీ మంత్రి హరీష్ రావు బీఆర్ఎస్ పార్టీ హెడ్ క్వార్టర్ తెలంగాణ భవన్లో మరొక ప్రజెంటేషన్ ఇచ్చారు. ఎవరి ప్రజెంటేషన్ వాళ్ళదే, ఎవరి వాదన వాళ్ళదే. ఇక్కడ హరీష్ రావు చెప్తున్నది ఏంటంటే రాష్ట్రం ఏర్పడిన తర్వాత అంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత 42 రోజుల్లోనే నదీ జలాల్లో మా వాటాకు సంబంధించిన తెలంగాణ వాటాకు సంబంధించిన పునః పంపిణీ విషయంలో కేంద్ర ప్రభుత్వానికి అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ లేఖ రాసినట్లుగా హరీష్ రావు గుర్తు చేశారు. అట్లాగే సమాన హక్కులు ఇటు తెలంగాణకు అంటే ఆంధ్రాకు ఎట్లా ఉంటాయో తెలంగాణకు కూడా సమాన హక్కులు ఉన్నాయి, ఇది కృష్ణా జలాల్లో. అండ్ దీనికి సంబంధించి ఒక ట్రిబ్యునల్ను ఏర్పాటు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. అట్లా ట్రిబ్యునల్ ఏర్పాటు చేయకపోతే సుప్రీంకోర్టుకు వెళ్తామని కూడా గతంలో కేసీఆర్ గుర్తు చేసిన విషయాన్ని, కేసీఆర్ స్పష్టం చేసిన విషయాన్ని హరీష్ రావు మళ్ళీ మీడియాకు చెప్పారు. సరే, ఇదంతా ఒక ఎత్తు, ఇది హరీష్ రావు పాయింట్ ఆఫ్ వ్యూ అంతా కూడా ఒక ఎత్తు. ఇంకొక వైపు కాంగ్రెస్ సీనియర్ నాయకుడు జగ్గారెడ్డి మాట్లాడుతూ రేవంత్ రెడ్డి ఉత్తమ్ కుమార్ రెడ్డి అసెంబ్లీలో ఇచ్చిన ప్రజెంటేషనే సరైందని, మాజీ మంత్రి హరీష్ రావు తెలంగాణ భవన్లో ఇచ్చిన ఏదైతే ప్రజెంటేషన్ ఉందో అది బోగస్ అని ఆయన అన్నాడు. తర్వాత అంటే అసెంబ్లీలో వీళ్ళు పార్టిసిపేట్ చేయకుండా బీఆర్ఎస్ పార్టీ బాయ్కాట్ చేసి తెలంగాణ భవన్లో ప్రజెంటేషన్ ఇవ్వడం పట్ల కూడా రకరకాల చర్చ జరుగుతోంది. ఇది ఎంతవరకు సబబు కాదు, బాయ్కాట్ చేయకుండా ఉండవలసింది, అసెంబ్లీలోనే ఉండి అధికార పక్షాన్ని ఇరుకున పెట్టాల్సి ఉంది, అనవసరంగా బయటకు వెళ్ళి అప్రతిష్ట పాలయ్యారంటూ స్వయంగా ఎమ్మెల్సీ కవిత కూడా ఆరోపించిన విషయాన్ని మనం మాట్లాడుకున్నాం. ఇప్పుడిక ఒక వీడియో వైరల్ అవుతుంది. ఈ వీడియో ఏంటంటే సోషల్ మీడియాలో కేసీఆర్ అండ్ రేవంత్ రెడ్డి ఏం మాట్లాడారనే దానికి సంబంధించిన వీడియో ఇది. మాకు రెండు బాధ్యతల్ని, ఒకటి తెలంగాణ తెచ్చిన పార్టీగా, రెండవది ప్రధాన ప్రతిపక్షంగా కూడా కంపల్సరీ మా డ్యూటీ మేము చేయాలి. అందుకోసం గాను వీళ్ళేదో తమాషకు మేము అదోటి అడ్డం పొడుగు మాట్లాడి కిరికిరి మాటలు మాట్లాడి ఈ కారు కూతలు పూసి ఏదో చేస్తామనుకుంటే నడవదిగా. ఈ ఏళ్ళ దాకా వేరే కథ, రేపటి నుంచి వేరే తోలు తీస్తాం ఎక్కడికక్కడ. తెలంగాణ పట్ల, తెలంగాణ రైతుల పట్ల మా చిత్తశుద్ధిని ఎవడైనా ప్రశ్నిస్తే ఆయన తోలు తీస్తా అన్నాడు కదా అధ్యక్ష. తోలు తీయడమే కాదు, నాలుక కోస్తాం అధ్యక్ష. ఇంకేదైనా మాట్లాడు, ఇంకేదైనా విమర్శించు, మా చిత్తశుద్ధి, మా నిజాయితీ, మా నిబద్ధత పట్ల అడ్డగోలుగా మాట్లాడితే తోలు తీస్తాన్న నాలుక కోస్తా అధ్యక్ష. ఈ పదాలు అన్పార్లమెంటరీ అయితే మీరు రికార్డుల నుంచి తొలగిస్తుండొచ్చు, కానీ ప్రజల మధ్యలో శాశ్వతంగా రిజిస్టర్ చేయడానికి నేను అధికారికంగా ఈ మాట మాట్లాడుతున్నా అధ్యక్ష. రైట్, ఇది ఒక సోషల్ మీడియాలో ఈ వీడియో వైరల్ అవుతుంది. అంటే ఎడిట్ చేసిన వాళ్ళు చాలా జాగ్రత్తగా కేసీఆర్ మాట్లాడింది, అట్లాగే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడింది, ఈ రెండింటిని జాయింట్ చేసి
ఈ వీడియోను వదిలిపెట్టారు. ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఎందుకంటే ఇది అసెంబ్లీ సమావేశాల్లో ఈ సాగునీటి రంగానికి సంబంధించి, మరి ముఖ్యంగా ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాకు సంబంధించి జరుగుతున్న చర్చలు హాట్గా ఉన్న విషయం మనందరికీ తెలుసు. అయితే అసెంబ్లీ సమావేశాలకు ముందు కేసీఆర్ మాట్లాడినప్పుడు అదేదో సినిమాలో చెప్పినట్లు ఇప్పటిదాకా ఒక లెక్క, ఇక నుంచి ఇంకొక లెక్క అన్నట్లుగా ఆయన మాట్లాడారు. తోలు తీస్తానేదాకా ఆయన వెళ్ళిపోయారు. అయితే ఆయన మాట్లాడిన విధమైన తీవ్రత అసెంబ్లీలో ఎందుకు కనిపించలేదంటే ఆయన గైర్హాజరే కారణం. ఒకవేళ కేసీఆర్ కనుక హాజరయ్యి ఉంటే అప్పుడు కేసీఆర్కు అట్లాగే ముఖ్యమంత్రి, అంటే ఒక మాజీ ముఖ్యమంత్రికి మధ్య ఆ భీకర సమరం చూడాలని నిజానికి చాలామంది ఆసక్తిగా ఎదురు చూశారు. వాళ్ళందరినీ కేసీఆర్ నిరాశపరిచారు. ఆయన మొదటి రోజు రావడం, అసెంబ్లీ అటెండెన్స్లో సంతకం పెట్టడం, తర్వాత ఫామ్ హౌస్కి వెళ్ళిపోవడం, ఇవన్నీ జరిగిపోయాయి. సో కేసీఆర్ పరోక్షంలో, అంటే కేసీఆర్ లేని పరిస్థితుల్లో అసెంబ్లీలో డిప్యూటీ, అంటే అపోజిషన్ పార్టీకి చెందిన డిప్యూటీ లీడర్ మాజీ మంత్రి హరీష్ రావు తానే మొత్తం కథ నడిపించడానికి ప్రయత్నించారు. సరే, కేటీఆర్ యాజ్ యూజువల్గా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్నాడు. ఓకే, అదే డిఫరెంట్ ఇష్యూ. బట్ ఇక్కడ సమస్య ఏంటంటే రేవంత్ రెడ్డి తనకు సమవుజ్జి కాదు, చాలా మచ్చగాడు అనే ఏదో ఒక ఉద్దేశంతోనే కేసీఆర్ అసెంబ్లీకి రావడం లేదు. ఇది నిజానికి కేసీఆర్ గతంలో పనిచేసిన తెలుగుదేశం పార్టీ, ఆ పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు కేసీఆర్ ఇద్దరు సహచరుల, గురు శిష్యుల, అది పక్కన పెడదాం. బట్ చంద్రబాబు నాయుడు నుంచి కేసీఆర్ ఇప్పటికీ చాలా నేర్చుకోవాల్సి ఉందని నేనైతే అనుకుంటున్నాను. ఎందుకంటే చంద్రబాబు నాయుడు పాలిటిక్స్తో చూస్తే, ఆయన అనుభవంతో చూస్తే, ఆయన వయసుతో చూస్తే జగన్మోహన్ రెడ్డి నథింగ్. కానీ జగన్మోహన్ రెడ్డి ఎప్పుడైతే 2019లో పవర్లోకి వచ్చాడో, ముఖ్యమంత్రి అయ్యాడో, ప్రతిపక్ష నాయకుడిగా చంద్రబాబు నాయుడు అసెంబ్లీకి వచ్చాడు. కానీ ఇక్కడ కేసీఆర్ మాత్రం అధికారం కోల్పోయిన తర్వాత ఆయన అసెంబ్లీకి రావడానికే ఇష్టపడలేదు. సరే, దానికి రకరకాల సాకులు చెప్తున్నారు. ఈ సాకులన్నీ కుంటి సాకులేనని ప్రజలు అనుకుంటున్నారు. ఈ కుంటి సాకులని ప్రజలు అనుకుంటున్న విషయాన్ని కేసీఆర్కు కన్వే చేసే మగవాడేవాడు లేడు. కేసీఆర్కు కన్వే చేయగలిగిన మనిషి లేడు. అండ్ మోరోవర్ ఈ విషయం అంతా కేసీఆర్కి తెలుసు. నేను ఇక ఊరుకోను, తోలు తీస్తా అని శపథం చేసిన మనిషి అసెంబ్లీలో హాజరై నిజంగానే అధికార పక్షం వైపు నుంచి తప్పులు ఏమైనా జరిగి ఉంటే, వీళ్ళు ఏమైనా నిర్లక్ష్యం వహిస్తే దాన్ని పాయింట్అవుట్ చేసి దాని మీద కొట్లాడవచ్చు. కేసీఆర్ లేచి నిలబడితే నాకు తెలిసి అసెంబ్లీ స్పీకర్ ఆయన మైక్ కట్ చేస్తారని నేను అనుకోవడం లేదు. అంటే మరీ ప్రొలాంగ్ ఆయన ముఖ్యమంత్రి, తనకు తానే ముఖ్యమంత్రి అనుకొని, ఇంకా ముఖ్యమంత్రిగానే ఉన్నానని అనుకొని గంటల తరబడి మాట్లాడితే మాత్రం స్పీకర్ కట్ చేయొచ్చు. కానీ ఆ సబ్జెక్టు వరకు పరిమితమైన సమయంలో కనుక ఆయన ఆర్టికులేషన్ బాగుంటుంది కనుక కేసీఆర్ హాజరై అధికార పక్షంతో తలపడితే అది వేరే విషయం. ఆయన హరీష్ రావు మీద, కేటీఆర్ మీద అసెంబ్లీని వదిలిపెట్టేసినట్టుగా గడిచిన 2 ఏళ్ళుగా మనం చూస్తున్నాం. సో వచ్చే 3 ఏళ్లలో కూడా ఇదే పరిస్థితి కొనసాగుతుందా? ఇదే పరిస్థితి కొనసాగితే మాత్రం రేవంత్ రెడ్డి వారు వన్ సైడ్గానే అసెంబ్లీ సమావేశాలు కొనసాగే అవకాశం ఉంది. థ్యాంక్ యూ వెరీ మచ్.